హాయ్! హలో! వెల్కమ్ టు సుమన్ టీవీ. హెయిర్ అనేది మన బ్యూటీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. బట్ ఇటీవల కాలంలో చూస్తే చాలామంది కంప్లెయింట్ చేస్తూ ఉంటారు హెయిర్ లాస్. ఒకప్పుడైతే వంశపారపర్యంగా మాత్రమే మనకి బట్టతల అనేది చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు దాంతో అసలు సంబంధం లేకుండానే చాలా మందిలో బట్టతల సమస్యను కూడా మనం చూస్తూ వస్తున్నాం. సో, దీనికి రకరకాల కారణాలు ఉండొచ్చు. సో, హెయిర్ ఫాల్ అయిపోతుంది అని అంటేనే చాలా మందిలో టెన్షన్ అనేది, ఆ స్ట్రెస్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. దానికోసం రకరకాల షాంపూల్ని అంటే చేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఆయిల్స్‌ని చేంజ్ చేస్తూ ఉంటారు. అలాగే హెయిర్ ఫాల్ అవ్వటానికి మెయిన్ రీజన్స్ ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకుందాం. అలాగే ఈ ఆయిల్స్ చేంజ్ చేయడం వల్ల ఏమైనా అసలు యూజెస్ ఉంటాయా? లేదా? ఈ విషయాలన్నీ డిస్కస్ చేసేద్దాం. మనతో పాటు ఉన్నారు క్లియో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ నుంచి డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్ డాక్టర్ వాణి గారు. హలో హలో మ్యామ్. అండి. హాయ్. మ్యామ్ సో హెయిర్ ఫాల్ అవుతుందనంటే ప్రతి ఒక్కరికి ఫస్ట్ స్ట్రెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అవునండి. స్ట్రెస్ వల్లే హెయిర్ ఫాల్ కూడా అవ్వచ్చు. బట్ యెస్. హెయిర్ ఫాల్ అవుతుందని కనిపిస్తేనే ఆ స్ట్రెస్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. అవునండి. సో, హెయిర్ ఫాల్ అవ్వడానికి బేసిక్‌గా రీజన్స్ ఏముంటాయి? ఏం మిస్టేక్స్ ఓకే. మనం చేయటం వల్ల బేసిక్‌గా మన ఓకే. లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల జరుగుతూ ఉంటాయి? ఓకే. హెయిర్ ఫాల్ అన్నది ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. ఇది ఒక సైక్లికల్ ఫార్మాట్‌లో ఉంటది. స్ట్రెస్ లీడ్స్ టు హెయిర్ ఫాల్ లీడ్స్ టు స్ట్రెస్ హ్మ్. అగైన్. యెస్. సో, దిస్ ఈస్ ఎ నెవర్ ఎండింగ్ సైకిల్ అనమాట. హెయిర్ లాస్ అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ప్రైమరీలీ న్యూట్రిషనల్ తీసుకుంటే బి12 డెఫిషియన్సీ గానియండి, డి3 గానియండి, ఐరన్ లోపించినా గాని యూ విల్ హావ్ హెయిర్ లాస్. హ్మ్. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్ ఏంటంటే హార్మోనల్ రోల్ కూడా ఉంటుంది అందులో. యెస్. ద బేసిక్ మేజర్ హార్మోన్స్ థైరాయిడ్ హార్మోన్ గానియండి, పీసీఓడీ ఉన్న కిడ్స్‌కి ఆండ్రోజెన్ లెవెల్ ఇంక్రీజ్ కావడం మూలాన గానియండి, హెయిర్ లాస్ అనేది సివియర్‌గా మనం చూస్తూ ఉంటాం. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ మెన్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. వుమెన్‌కి కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. హ్మ్. మెన్‌కి ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటాం. వంశపార్యపర్యంగా ఇప్పుడు ఏదైతే మనం డిస్కస్ చేసామో అలా వచ్చేదాన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా, బాల్డింగ్ అంటాం అనమాట. హ్మ్. సో, ఫీమేల్‌లో లాస్ అయ్యేది ఫీమేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్. ఫీమేల్ హార్మోన్ మూలాన గాని హెయిర్ లాస్ అవుతుంది. హ్మ్. సో, బిఫోర్ మనము హెయిర్ లాస్‌కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే బిఫోర్ వి నీడ్ టు ఐడెంటిఫై ద రూట్ కాజ్ ఫర్ హెయిర్ లాస్ అండ్ ట్రీట్ ఇట్ అనమాట. హ్మ్. హ్మ్. అకార్డింగ్‌లీ మనకు ఆ రూట్ కాజ్ ఐడెంటిఫై చేశాక ఫస్ట్ రూట్ కాజ్ ట్రిగ్గరింగ్ ఏజెంట్స్‌ని ఏదైతే ఉందో దాన్ని మనము ట్రీట్ చేయడం జరుగుతుంది. దానిపైన మనం ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో పీఆర్‌పీ గానియండి, జీఎఫ్సీ గానియండి, మీసోథెరపీ, డ్యూటా థెరపీ హ్మ్. ఇలాంటి హెయిర్ ఎన్హాన్స్‌మెంట్ ట్రీట్మెంట్స్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. సో, ఇప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందనంటే ఫస్ట్ అంటే చేసే పనులు ఏముంటాయనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ షాంపూస్ ఏవైతే యూజ్ చేస్తున్నామో, సో, హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూస్ అని వెళ్తారు. అండ్ తర్వాత ఆయిల్స్ వైపు చూస్తూ ఉంటారు. సో, రకరకాల వీడియోస్ మనకిప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉన్నాయి. సో, ఒకళ్ళు కాస్ట్రాల్ ఆయిల్ యూజ్ చేయమని చెప్తారు. ఒకళ్ళేమో ఆనియన్ ఆయిల్ యూజ్ చేయమని చెప్తారు. సో, ఒకళ్ళు సెసమీ ఆయిల్ యూజ్ చేయమని చెప్తారు. సో, ఈ ఎక్స్‌పెరిమెంట్స్ అన్నీ చేసేస్తారు. ఫైనల్ అది వర్కౌట్ కాకపోయినప్పుడు డాక్టర్ దగ్గరికొస్తూ ఉంటారు. యెస్. యెస్. నిజానికి ఇలా ఆయిల్స్ గానీ, లేకపోతే షాంపూస్ గానీ, ఇవి చేంజ్ చేయటం వల్ల ఏమైనా యూజ్ ఉంటుందా? ఓకే. కమింగ్ టు హెయిర్ ఆయిల్స్ అండి. హెయిర్ ఆయిల్స్ అన్నది కామన్‌గా యూజ్ చేస్తుంటారు అందరూ. సో, హెయిర్ హెయిర్ ఆయిల్స్ మనం డిస్కస్ చేసిన విధంగా కోకోనట్ ఆయిల్ గానియండి, కాస్టర్ ఆయిల్ గానియండి, సెసమి ఆయిల్, అనియన్ ఆయిల్, రోజ్‌మెరీ ఆయిల్ హ్మ్. ఇలాంటి చాలా రకాలైన హెయిర్ ఆయిల్స్ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. సో, వీటి వల్ల కొంత బెనిఫిట్ ఉంటుంది. యాక్చువల్లీ దే ఇంక్రీజ్ హెయిర్ షాఫ్ట్ కండిషనింగ్ అన్నది ఇంక్రీజ్ అవ్వడం మూలాన షాఫ్ట్ అన్నది స్ట్రాంగ్‌గా ఉంటుంది. హ్మ్. సో, ఇట్ హెల్ప్స్ టు ఎన్ ఎక్స్‌టెంట్. బట్ నాట్ ఫుల్లీ ఇట్ డజంట్ రివర్స్ హెయిర్ లాస్ అండ్ రీగ్రోత్ ఆఫ్ హెయిర్ దాని వలన టోటల్‌గా మాత్రం జరగదండి. ఫస్ట్ మనం ఐడెంటిఫై చేసుకోవాలి రూట్ కాజ్ ఏది అని. దాన్ని ట్రీట్ చేసుకోవడం మూలాన మనం హెయిర్ లాస్ అనేది రివర్సిబుల్‌గా ఉంటుంది. హ్మ్. సో, ఈ ఆయిల్స్‌కొచ్చినట్లయితే నార్మల్ వర్జిన్ కోకోనట్ ఆయిల్ హెల్ప్‌ఫుల్ అనమాట. కిడ్స్‌కి గానియండి, అడల్ట్స్‌కి గానియండి. సో, దట్ ఈస్ హెల్ప్‌ఫుల్. దెన్ అకార్డింగ్‌లీ యూ హావ్ కాస్టర్ ఆయిల్ అంటే కొంచెం మందంగా ఉంటుంది. సో, హ్మ్. ఇలాంటి థిక్ ఆయిల్స్ వదిలేసినప్పుడు ఏంటంటే ఆయిలీ స్కాల్ప్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే ఆర్ హావింగ్ డాండ్రఫ్ ఇష్యూస్ ఆన్ హ్మ్. దట్ హ్మ్. ఇఫ్ వి అప్లై ఆయిల్ అండ్ అలాగే వదిలేసినట్లయితే అక్కడ ఉన్న కొలోనియల్ ఫంగస్ కానీ అభివృద్ధి చెంది ఆ డాండ్రఫ్ అన్నది వర్స్ అవుతుంది. హెయిర్ లాస్ ఇంకా ఎక్కువగా అవుతుంది. హ్మ్. సో, మనం ఏంటంటే హెయిర్ కండిషన్‌ని బట్టి అంటే స్కాల్ప్ కండిషన్‌ని బట్టి ఇప్పుడు డ్రై స్కాల్ప్ ఉందనుకోండి వాళ్ళ కోకోనట్ ఆయిల్ కొంతవరకు హెల్ప్ అవుతుంది. ఓకే. ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి హెయిర్ ఆయిల్ అలాగే పెట్టి వదిలేయకూడదు. వి నీడ్ టు ఓకే. వాష్ ఇట్ అనమాట. ఓకే. ఐడియల్లీ 2-3 అవర్స్ బిఫోర్ హెయిర్ వాష్ కొంచెం వార్మ్ ఆయిల్ పెట్టి వాష్ చేసినట్లయితే ఇట్ ఈస్ సజెస్టబుల్ అనమాట. హ్మ్. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఆయిల్స్ వి హావ్ సెసమి ఆయిల్ గానియండి, సాఫ్లవర్ ఆయిల్ సమ్ పీపుల్ యూజ్. సో, రోజ్‌మెరీ ఆయిల్ కమింగ్ టు రోజ్‌మెరీ ఆయిల్ అది కొంచెము వాసోడైలేషన్ ఇంక్రీజ్ చేస్తుంది. చిన్నగా కొంతపాటి హెయిర్ రీగ్రోత్‌కి హెల్ప్ అవుతుంది. బట్ హ్మ్. ఆల్ దీస్ ఆర్ నాట్ ఓవర్‌నైట్. లిటిల్ బిట్ ఇట్ హాస్ అన్ అడిటివ్ ఎఫెక్ట్ అనమాట. అనియన్ ఆయిల్ ఆల్సో నౌవడేస్ వి ఆర్ సీయింగ్ బికాస్ హ్మ్. ఆఫ్ ద హ్మ్. సల్ఫర్ కంటెంట్ ఇన్ ఇట్. అది కూడా వాసోడైలేషన్ బ్లడ్ క్యాపిలరీస్‌ని, రక్త ప్రసరణని ఇంప్రూవ్ చేయడం వలన కొంతపాటి హెల్ప్ అయితే ఉంటుంది.
అంటే చాలామంది తల్లులు అనుకునే విషయం ఏంటంటే, ఆయిల్ పెట్టకపోవటం వల్లే పిల్లలకి హెయిర్ ఫాల్ ఎక్కువైపోతుంది అనే ఉద్దేశంతో పెడుతూ ఉంటారు. సో, వారంలో ఒక 2 సార్లు మాత్రమే హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. మిగతా టైం అంతా కూడా ఆ ఆయిల్‌తోనే హెయిర్ ఉంటుంది. సో, దానివల్ల ఎక్కువగా ఇష్యూస్ పెరిగే అవకాశం ఉంటుంది. హెయిర్ ఫాల్ ఇంకా ఎక్కువగా పెరుగుతుందా? యెస్ అండి. ఐడియల్‌గా అయితే ఆయిల్ అన్నది జస్ట్ కండిషనింగ్ ఏజెంట్ అండ్ ఇట్ ఆల్సో ఇంక్రీజెస్ ద రూట్ స్ట్రెంగ్త్. బట్ నాట్ టోటల్లీ వి డోంట్ సజెస్ట్ ఆయిల్ యూసేజ్. ఎక్కువ ఆయిల్ అలాగే వదిలేయడము. అది ఇట్ అట్రాక్ట్స్ డర్ట్ అండ్ గ్రిమిస్ అండ్ ఆ ఫర్దర్ ఉండే హెయిర్ లాస్ కండిషన్ వర్సన్ అవుతుంది. ఈ హ్మ్. డాండ్రఫ్ కూడా ఎక్కువగా అక్కడ అభివృద్ధి చెంది హెయిర్ లాస్ అన్నది ఇంకా ట్రిగ్గర్ అవుతుంది. సో, ఓకే. ఇట్ ఈస్ ఆల్వేస్ ఐడియల్ ఆయిల్ పెట్టిన వెంటనే ఒక 2, 3 అవర్స్ తర్వాత వాష్ చేసుకోవడం. హ్మ్. హ్మ్. సో, వీక్లీ ఇప్పుడు ట్వైస్ ఆర్ థ్రైస్ అంటే టేక్ ఎ విజిట్. డాండ్రఫ్ ఉండడం వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది కదా! అసలు బేసిక్‌గా డాండ్రఫ్ అనేది ఎందుకొస్తుంది? ఓకే. గుడ్ క్వెషన్ అండి. డాండ్రఫ్ అనేది అక్కడ ఉండే కొలోనియల్ ఫంగస్ ఏదైతే అభివృద్ధి చెందడం మూలాన డాండ్రఫ్ అన్నది వస్తుందనమాట. ఈ డాండ్రఫ్ అన్నది మనకి అండర్‌లయింగ్ హార్మోన్ మూలాన హ్మ్. ఆండ్రోజెన్ అనే పర్టిక్యులర్ హార్మోన్ రైజ్ అయినప్పుడు అక్కడ ఆయిల్ గ్రంథులు ఆయిల్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఓకే. ఆయిల్ ఎక్కడైతే ఉందో ఆ ఫంగస్‌కి ఆయిల్ అనేది ఒక ఫుడ్ లాంటిదనమాట. హ్మ్. సో, ఆ ఫంగస్ ఆయిల్‌లో ఇట్ థ్రైవ్స్ వెల్. ఇట్ యాక్ట్స్ యాస్ ఎ కల్చర్ మీడియం ఫర్ ద ఓకే. ఫంగస్ టు గ్రో. హ్మ్. సో, దిస్ డాండ్రఫ్ అనేది వర్సన్ అయిపోతుంది. హ్మ్. డాండ్రఫ్ కొంతమంది ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చూడండి, ఆయిలీ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. హ్మ్. హ్మ్. దట్ ఈస్ అయితే వై. మరి డాండ్రఫ్‌ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన నెసెసిటీ ఎంతవరకు ఉంది? ఇప్పుడు డాండ్రఫ్‌కి సంబంధించిన షాంపూస్, యాంటీ డాండ్రఫ్ షాంపూస్ అని వస్తున్నాయి కదా! సో, అవి యూజ్ చేయటం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుందండి. సో, యాంటీ డాండ్రఫ్ షాంపూస్‌లో చాలా రకాలైన మాలిక్యూల్స్ ఉంటాయి. కొన్ని కిటకొనజోల్ అని, కొన్ని సైక్లోపెరాక్సోలమైన్ అని, ఇలాగా సెలీనియం సల్ఫైడ్ ఇలాగ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయన్నమాట. జనరల్‌గా ఈ మాలిక్యూల్స్ ఏంటంటే, మేము పేషెంట్ మా దగ్గర అప్రోచ్ అయినప్పుడు ఇన్ రొటేషన్‌లో యూజ్ చేస్తూ ఉంటామన్నమాట. హ్మ్. సో, ఈ మాలిక్యూల్స్ అనేది ఈ డాండ్రఫ్ యొక్క ఇంటెన్సిటీని డిక్రీజ్ చేస్తాయి. దాని మూలాన స్కాల్ప్ ఇట్చింగ్ గానియండి, ఫ్లేకింగ్ గానియండి, ఇలాంటి డిస్కంఫర్ట్ ఉండకుండా ఫర్దర్ హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది. సో, డాండ్రఫ్‌ని ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి? ఎప్పుడు డాక్టర్‌ని కన్సల్ట్ చేయాల్సిన నెసెసిటీ ఏర్పడుతూ ఉంటుంది? ఒకవేళ దాన్ని ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఫర్దర్ ఉన్న కాంప్లికేషన్స్. ఓకే. చాలా కాలంగా డాండ్రఫ్ ఉంటుందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ ఇట్ ఈస్ ఫ్లేకింగ్, ఇట్స్ ఫాలింగ్ ఆల్ ఓవర్. హ్మ్. ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ డిస్కంఫర్ట్. నాట్ ఓన్లీ థట్ ఇట్ లీడ్స్ టు ఇట్చింగ్. హ్మ్. ఇట్చింగ్ గానియండి, వాళ్ళు ఇట్చింగ్ చేయటం మూలాన సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడము, హెయిర్ లాస్ స్టార్ట్ అవ్వడము. సో, దీస్ కండిషన్స్ వీ కెన్ టేక్ ఇట్ యాస్ కన్సిడరబుల్ హ్మ్. నీడ్ ఫర్ ద డాండ్రఫ్ ట్రీట్మెంట్ అండ్ స్టార్ట్ విత్ ద డాండ్రఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో, ఫైనల్లీ ఇప్పుడు మనకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి హెయిర్ ఫాల్‌కి సంబంధించి? హెయిర్ ఫాల్‌కి సంబంధించి చాలా రకాలైన ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సో, డిపెండింగ్ అపాన్ ద హెయిర్ లాస్‌కి ఏదైతే ఉందో రూట్ కాజ్‌ని హ్మ్. మనము ఐడెంటిఫై చేసి. ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి ట్రీట్మెంట్స్ ఉంటాయన్నమాట. హ్మ్. ట్రీట్మెంట్స్‌లో పీఆర్‌పీ అని, జీఎఫ్సీ అని, డ్యూటా అని, మీసోథెరపీ. సో, దాంట్లో కూడా ఎక్సోజోమ్స్ యూజ్ చేస్తాము. ఇలా చాలా రకాలైన హెయిర్ లాస్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో, హ్మ్. సో ప్రైమరీలీ మనం డిస్కస్ చేయాల్సిందేంటంటే పీఆర్‌పీ గానియండి, జీఎఫ్సీ గానియండి, డ్యూటా థెరపీస్ కానియండి. హ్మ్. ఇవి అన్నవి గోల్డ్ స్టాండర్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ హెయిర్ లాస్ అనమాట. ఓకే. ఈ పీఆర్‌పీ అంటే ఏంటంటే ఈ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా. సో, మన ఓన్ బ్లడ్ నుంచి ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మాని మనం సెగ్రిగేట్ చేసి, దాంట్లో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుందనమాట లోకల్‌గా. ఓకే. ఓకే. సో, అలా ఎన్ని సిట్టింగ్స్ వాళ్ళ ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందనేది మీరు వాళ్ళని ట్రీట్ చేసేటప్పుడే ముందే తెలిసిపోతుందా? ఇన్ని సిట్టింగ్స్ మనం ఇవ్వాలి యెస్ అని? అండి. డిపెండింగ్ అపాన్ దేర్ హెయిర్ లాస్ మనం హ్మ్. ఏదైతే వాళ్ళకి వాళ్ళ తీవ్రతను బట్టేసి, వాళ్ళ రూట్ కాజ్‌ని పట్టేసి దెన్ వి సజెస్ట్ ద నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఆల్సో. హ్మ్. సో, నార్మల్‌గా ఏంటంటే 4-5 సెషన్స్ మాక్సిమం 6 సెషన్స్ వి సజెస్ట్ అనమాట. స్పేస్డ్ అపార్ట్ 3 వీక్స్ టు 4 వీక్స్‌కి ఒకసారికి ఈ పీఆర్‌పీ థెరపీ చేయడం జరుగుతుంది. సో, ఓకే. పీఆర్‌పీ కంటే అడ్వాన్స్డ్ అంటే గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్ అనమాట. జీఎఫ్‌సి. ఇది జీఎఫ్‌సీ థెరపీ. సో, జీఎఫ్‌సీ థెరపీ ఈస్ గివింగ్ ప్రామిసింగ్ రిజల్ట్స్ బావున్నాయి. సెకండ్ టు ఓకే. థర్డ్ సెషన్‌కి రిజల్ట్స్ ఆర్ షోయింగ్ అప్ ఆన్ ఆప్టిమిస్టిక్ స్కేల్ అనమాట. సో, ఈ జీఎఫ్‌సీ ఏంటంటే ఈ పీఆర్‌పీ కంటే కూడా కొంచెం గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్. సో, హ్మ్. ఈవెన్ ద పెయిన్ ఫ్యాక్టర్ ఆల్సో వెన్ దే ఆర్ ఇంజెక్టింగ్ ఇట్ ఈస్ లెస్ కంపేర్డ్ టు ద పీఆర్‌పీ అనమాట. ఓహ్! ఓకే. రైట్. సో, పీఆర్‌పీ, జీఎఫ్‌సి ఈ రెండిట్లో ఏది బెటర్ అంటే ఏది సజెస్ట్ చేస్తారు? ఏది ఎక్కువ గుడ్ రిజల్ట్‌నిస్తుంది? ఎన్ని రోజుల్లో మనం రిజల్ట్ చూడొచ్చంటారు? ఓకే. ఆహ్, అంటే రీగ్రోత్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అననేది? ఓకే. సో, ఇవన్నీ ఓవర్‌నైట్ ట్రీట్మెంట్స్ కాదండి. జనరల్లీ దే టేక్ అరౌండ్ 6-8 వీక్స్. మినిమమ్ హెయిర్‌లో మనం ఏ చేంజ్ చూడాలనుకున్నా గానీ 3 మంత్స్ టైం మాత్రం ఖచ్చితంగా పడుతుంది. సో, పీఆర్‌పీ ఈస్ నథింగ్ బట్ ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా. హ్మ్. జీఎఫ్‌సీ ఈస్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్. సో, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సంట్రేట్‌కి లిటిల్ మోర్ అడ్వాంటేజ్ దాన్ ద ప్లేట్‌లెట్ ఓకే. రిచ్ ప్లాస్మా. హ్మ్. Growth factor concentrate what I am seeing in practice definitely it is superior to the PRP therapy అన్నమాట.
రైట్. సో, ఈ ట్రీట్మెంట్స్ చేస్తుండేటప్పుడు వాళ్ళు పలానా ప్రికాషన్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుందా? అవునండి. ప్రికాషన్స్ అంటే వెన్ కమింగ్ టు వాట్ దే హావ్ టు యూజ్ సిరమ్స్ కానియండి, షాంపూస్ కానియండి, ద హెయిర్ ఆయిల్ గానియండి, హౌ టు యూజ్ అండ్ వెన్ టు యూజ్ హ్మ్. అండ్ రూట్ కాజ్ వాళ్ళకి ఏదైతే ఉందో దానికి సంబంధించిన న్యూట్రిసూటికల్స్ కానియండి, హార్మోనల్ మెడికేషన్స్, థెరపీస్ వాట్ వి సజెస్ట్ అన్నది కంపల్సరీగా వాళ్ళు దే హావ్ టు ఫాలో అప్ అనమాట. హ్మ్. అదర్‌వైజ్ వి ఆర్ జస్ట్ గివింగ్ ద ఎక్స్టర్నల్ పీఆర్‌పీ ఆర్ జీఎఫ్సీ అండ్ దే ఆర్ నాట్ టేకింగ్ ఆర్ నాట్ taking the nutritional supplement or not correcting the underlying reason, then there won't be much of a change అనమాట. సో, ఓకే. it has to be in sync with the treatment. రైట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో, హెయిర్ ఫాల్ అవ్వటానికి మేజర్‌గా రీజన్స్ ఏముండొచ్చు? మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నటువంటి ట్రీట్మెంట్స్ ఏంటి? అవన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో, వ్యూవర్స్ చూస్తున్నారు కదా! హెయిర్ ఫాల్ అవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాంపూస్ అలాగే ఆయిల్స్‌ని మనం చేంజ్ చేయడం కాదు. ఆ హెయిర్ ఫాల్ అవ్వటానికి అసలు రూట్ కాజ్ ఏంటనేది మనం చూయించుకోవాలి. దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకున్నామంటే అంటే అది ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ తీసుకున్నామంటే బెస్ట్ రిజల్ట్స్ అనేది మనం చూడొచ్చు. మీలో ఎవరైనా హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్‌లకి కాల్ చేయండి. క్లియో స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్‌ని ఒకసారి అప్రోచ్ అవ్వండి. థ్యాంక్ యూ.